సో హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మోజో మినీ ఎస్ మొబైల్ గింబల్ అన్బాక్సింగ్ అండ్ దాని యూజేజ్ ఎలా ఉంటుందో చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మోజా మినీ ఎస్ స్మార్ట్ ఫోన్ గింబల్ అయితే అన్బాక్సింగ్ చేద్దాము. సో సరే, ఒక చిన్న ట్రయల్ కోసం అయితే చిన్న గింబల్ అయితే తీసుకొచ్చా. సో ఎలా ఉంటుంది, ఎలా ఆపరేట్ చేయాలో చూద్దాం. సో హియర్ ఇట్ ఈస్ మోజా మినీ ఎస్ గింబల్. సో ఇదే వీడియోలో నేను దీని ఆపరేటింగ్ ఎలా ఏంటి అన్నది కూడా నేను చెప్తాను. సో ఇప్పుడే ఈ గింబల్ అయితే అన్బాక్స్ చేశాను. సో దీన్ని అయితే ఆన్ చేద్దాం ఇప్పుడు. సో ఆన్ చేసే కన్నా ముందు మనం గింబల్ని అయితే స్టడీ పొజిషన్ తీసుకోవాలి. సో ఇప్పుడు గింబల్ ఆన్ అయింది. సో ఇప్పుడైతే దీన్ని ఒక ఫోన్కి కనెక్ట్ చేద్దాం. ఫోన్ కనెక్ట్ చేసి ఆపరేటింగ్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏది ఎలా చేయాలి అన్నది. జస్ట్ గివ్ మీ. సో ముందుగా మన ఫోన్లో అయితే మొజా యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. మొజా జెనిన్ అనే యాప్. సో వన్స్ మనం యాప్ ఓపెన్ చేసిన తర్వాత సో ఇక్కడ మనకు కనెక్ట్ ఆప్షన్ కనిపిస్తుంది. సో మన స్మార్ట్ ఫోన్ని గింబల్లో ప్లేస్ చేసిన తర్వాత కనెక్ట్ అని ప్రెస్ చేయాలి. సో ఇక్కడ ఆప్షన్ చూపిస్తుంది, దానికి కనెక్ట్ చేయాలి. సో ఇప్పుడు మన గింబల్ అయితే డివైస్ కనెక్టెడ్ చూస్తున్నారు కదా. సో ఇప్పుడు లెట్స్ స్టార్ట్ ఆపరేటింగ్. సో గింబల్కి మనకు బ్యాక్ సైడ్ అయితే ఒక బటన్ ఉంటుంది. ఈ బ్యాక్ సైడ్ బటన్, దీన్ని మనం ట్వైస్ ప్రెస్ చేస్తే మన గింబల్ యాక్చువల్ ఒరిజినల్ పొజిషన్కి అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇదైతే గింబల్లో షూట్ చేసింది. సో నా ఇంకొక ఫోన్, నా దగ్గర ఉన్న అందర్ గ్యాడ్జెట్ ఇది ట్రైపాడ్. సో ఆ ట్రైపాడ్కి నా ఫోన్ని అటాచ్ చేశాను, వేరే ఫోన్. సో ఇప్పుడు మీరు డిస్ప్లేలో వచ్చే వీడియో గింబల్లో తీసిన వీడియో. సో ఇది నా ఫస్ట్ షూట్ గింబల్తో అయితే. ఐ హావ్ నెవర్ ట్రైడ్ బిఫోర్. సో ఈ వీడియోలో చూద్దాము. నేను ఐఎమ్ యాక్చువల్లీ ట్రయింగ్ టు డూ అ స్మాల్ వీడియో. సో మా స్టోర్లోనే చిన్న వీడియో ఏదైనా తీయాలనుకుంటున్నాను. సో ఆ వీడియో కూడా ఇందులోనే అప్లోడ్ చేస్తాను. సో చూస్తున్నారు కదా. సో ఇప్పుడు మన గింబల్ అయితే రెడీ ఉంది యూజ్ చేయడానికి. సో ఈ బ్యాక్ సైడ్ ఒక బటన్ ఉంటుంది, దీన్ని మనం ట్వైస్ ప్రెస్ చేస్తే సో కెమెరా అయితే ఒక పొజిషన్కి వచ్చేస్తుంది, అంటే గింబల్ ఉన్న పొజిషన్కి వచ్చేస్తుంది. సో ఇది అయితే ఎవరికైతే దీని యూజేజ్ తెలీదు వాళ్ళకైతే నేను ఇప్పుడు ఇది వీడియో చేస్తున్నాను. సో ఈ గింబల్ వచ్చేసి మనకు ఈ పైన బటన్ ఉంటుంది కదా, దీన్ని మనం ట్వైస్ ప్రెస్ చేసామనుకోండి, అది మోడ్ చేంజ్ అవుతుంది, అంటే ఫోటో అది. అండ్ మనకు సింగిల్ ప్రెస్ చేస్తే మెనూ వస్తుంది, మనకు ఏ మోడ్ కావాలి అలా. ఫోటో, టైమింగ్, ఫ్లాష్, కెమెరా. సో దీన్ని మళ్ళీ సెంటర్ క్లిక్ చేస్తే ఫోటో మోడ్, వీడియో మోడ్, టైమ్ ల్యాప్స్, అలా స్లో మోషన్, ఇవన్నీ ఆప్షన్స్ వస్తాయి. సో ఇప్పుడు ఫస్ట్ మనం వీడియో మోడ్ పెట్టి ఒక చిన్న వీడియో అయితే తీద్దాం దీంట్లో. సో ఇందులో ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో కింద ఆరో ఏదైతే ఉందో, కింద సైడ్ బటన్ మనం ట్వైస్ ప్రెస్ చేస్తే స్పోర్ట్స్ మోడ్ అవుతుంది. మనం ఎంత చేసినా గింబల్ మూమెంట్ అవ్వకుండా, అంటే ప్రాపర్గా వస్తుంది. వీడియో మోడ్ క్లిక్ చేస్తుంది. అండ్ రైట్ ఆరో సింగిల్ టైం క్లిక్ చేస్తే గ్యాలరీకి అయితే వెళ్తుంది, మనం తీసిన వీడియోస్ చూడడానికి. అండ్ దాన్ని మళ్ళీ ఇఫ్ యూ ప్రెస్ ఇట్ బ్యాక్, ఇట్ కమ్స్ బ్యాక్ టు కెమెరా. సో ఈ లెఫ్ట్ సైడ్ యారో వచ్చేసి మనకు సో ఇప్పుడైతే నేను ఒక వీడియో అయితే తీస్తాను ఈ దీంట్లో. సో ఇది మన కొత్త గ్యాడ్జెట్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడే నా కొత్త గింబల్తో మా స్టోర్ అయితే చిన్న వీడియో తీద్దామని అయితే ట్రై చేశాను. సో ఇదైతే నా ట్రయల్. సో ఇట్స్ నాట్ అంత
ఎక్స్పీరియన్స్ లేదు, ఏమీ లేదు ఆ గింబల్తో. ఫస్ట్ టైం ఇప్పుడే కొన్నాను, ఇప్పుడే అన్బాక్సింగ్ చేశాను. సో ఫస్ట్ వీడియో అయితే తీస్తున్నాను. సో మా ప్లాన్ స్టోర్ది అయితే తీస్తున్నాను. ఫైన్, అంత డిఫికల్ట్ అయితే ఏం లేదు, ఇట్స్ ఈజీ. సో ఇప్పుడు మీరు ఇంతకుముందు చూసిన ఫోటేజ్ ఇలా తీశాను. నేను ఇంతకుముందు చూసిన ఫోటేజ్ ఉంది కదా, దాన్ని నేను షూట్ చేసేటప్పుడు నా ఇంకో ఫోన్తో రికార్డ్ చేసింది అది. ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే గింబల్తో షూట్ చేస్తున్నాను. సో ఈ క్లిప్ తర్వాత నెక్స్ట్ వచ్చే క్లిప్ నేను గింబల్తో షూట్ చేసింది కూడా అప్లోడ్ చేశాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఇదైతే ఇంకో ఫోన్లో షూట్ చేసింది. యాక్చువల్గా నేను గింబల్తో షూట్ చేసేటప్పుడు మా పర్సన్ నన్ను ఇంకో ఫోన్తో షూట్ చేశారు. సో ఇప్పుడు ఆ గింబల్ ఫుటేజ్ కూడా నెక్స్ట్ ఇదే దానికి అటాచ్మెంట్ ఉంది. సో ఒకసారి చూడండి. సో ఇప్పుడు నేనైతే తీస్తున్నాను, దానిది మొత్తం నెక్స్ట్ ఫుటేజ్లో మీకు కనిపిస్తుంది. Do you want to know? Well, I've been thinking about you, and I think I have to listen, because the sun is up, it's a beautiful day. My beginning will be as bright as the sun. Come, won't you come along? And it feels so bright, it's like luck is raining on me. Go and follow your heart, doesn't matter how far. There is so much love to give, something's telling me this time. Baby, baby, now I know. Baby, baby, gotta go. There is so much love to give, something's telling me it's right. When you came to me, oh I knew it's you, yeah, boy. The one to show me now and forever. No, you'll never be alone again. All day, oh yeah, all day. Please stay in my arms, boy. The one to show me if we're together. It don't matter if it rains. All day, oh yeah, all day. As long as you're in my arms, boy. It's you and me on this beautiful day, and it's smiling, holding on to you tight. I guess our hearts can align, and it feels so bright. It's like your love has gotten to me. Go and follow your heart, doesn't matter how far. I can see it now, it's deep in your eyes. No way to define what we feel inside. Baby, baby, now I know. Baby, baby, gotta go. There is so much love to give, something's telling me it's right. When you came to me, oh I knew it's you, yeah, boy. The one to show me now and forever. No. సో ఫ్రెండ్స్, హోప్ ఎవ్రీవన్ లైక్ ద వీడియో. సో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ద వైల్డ్ లైఫ్ ట్రావెలర్ శశి యూట్యూబ్లో ఉంటుంది, అండ్ ఇన్స్టాగ్రామ్లో శశి